వీ హ్యాడ్ ఎగ్జిబిషన్ ఒకటి వచ్చింది. ఎగ్జిబిషన్కి ఏం చేశారంటే ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ది ఎగ్జిబిషన్. అంటే ప్రతి తరగతిలో ఏం జరుగుతుందో చూడాలి, ఎగ్జిబిట్స్ ఎలా తయారవుతున్నాయో చూడాలి. నేను అప్పుడు ఐ వాజ్ 5th క్లాస్ టీచర్ అనుకుంటాను. క్లే ఇచ్చాం ఓకే. మా తరగతిలో పిల్లలకి. ఆ క్లేతో మోడల్స్ మేము తయారు చేస్తామన్నారు పిల్లలు. ఓకే అన్నాను, నేను ఇచ్చేసాను. కాగితాలు వేసుకోవాలి కిందని చెప్పాను. కాగితాలు వేసుకోవాలి, నేల పాడు చేసుకోకూడదు, మనం నీట్గా చేసుకోండి అని అందరికీ న్యూస్ పేపర్స్ కూడా ఇచ్చాను కాంతి. కానీ పిల్లలు అల్లరి కదమ్మా, నేను వెళ్ళి రౌండ్స్ చేసుకుని ఏం జరుగుతోంది అని వచ్చేసరికి ద స్పాయిల్డ్ ద ఫ్లోర్. ప్రిన్సిపల్ గారు రౌండ్స్ వచ్చారు. ఆవిడ, ఏమిటి డిసిప్లిను, నువ్వు యు ఆర్ నాట్ డిసిప్లిన్ యువర్ చిల్డ్రన్ ప్రాపర్లీ అని అంటారు కదమ్మా, న్యాచురల్ కదా. యూ వోంట్ బిలీవ్, అప్పుడు మామూలుగా అయితే ఐ వుడ్ హావ్ షోన్ దట్ యాంగర్, మై ఫ్రస్ట్రేషన్ ఆన్ మై చిల్డ్రన్. ఒక్క నిమిషం నేను ఐ కంట్రోల్డ్ మై సెల్ఫ్, ఐ పుల్డ్ మై సెల్ఫ్. తిట్టాలనిపించింది నాకు, ఇంత చెప్పినా చేయలేదే, నా మాట వినలేదని నాకు ఉక్రోషం వచ్చింది. కానీ బాత్రూంలోకి వెళ్ళి బాగా ఏడ్చేశాను 2 minutes. ఓకే. ఐ బికేమ్ అగైన్ నార్మల్. క్లాస్లోకి వెళ్ళాను, ఏమనలేదు కాంతి. ఆ ఇన్సిడెంటుట ఆ 40 మంది పిల్లలకి గుర్తుందిట ఈనాటికి కూడా. They tell you when they meet you? They shared with me. ఓకే. వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే, ఇప్పుడు ఇదంతా ఇలా చేసేసారా నేలంతా, మనం ఒక పాట పాడాలి ఇప్పుడు. పాట పాడుతూ బకెట్లో నీళ్లు తెచ్చుకుని ఒక బట్ట తీసుకుని, ఎవరు ఎలా చేస్తారో నాకు తెలియదు, ఆ